అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. ఇవాళ 13th జనవరి ట్యూస్డే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ అవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. ఇక 100 రోజుల మెంటార్షిప్ కార్యక్రమం 19వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతోంది. ప్రొఫెషనల్ ట్రేడర్ కావాలి అండ్ సక్సెస్ఫుల్గా ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్స్ అని కూడా తెలుసుకోవాలి. అటు ట్రేడింగ్ మెలకువలు తెలుసుకోవడంతో పాటు ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన అంశాలు కూడా మీరు నేర్చుకునేందుకు 4 నెలల పాటు ఒక మెంటార్ మీకు దగ్గర ఉండి అన్ని అంశాలు, మార్కెట్స్కి సంబంధించిన పాయింట్స్ అన్నీ కూడా కులంకుశంగా మీరు నేర్చుకునేందుకు ఈ కార్యక్రమం మీకు అవకాశం దొరుకుతుంది. ఇక్కడ ఉన్న సబ్జెక్ట్స్తో పాటు ఇంకా మరిన్ని సబ్జెక్ట్స్ కూడా కొత్తగా యాడ్ చేయడం జరిగింది, ఫండమెంటల్స్కి సంబంధించినవి కూడా. సో ఆసక్తి ఉన్న వాళ్ళు వెంటనే రిజిస్టర్ చేసుకునే ప్రయత్నం చేయండి. సీట్లు కూడా పరిమిత సంఖ్యలో మాత్రమే ఉంటాయి, 10 నుంచి 15 సీట్లు మాత్రమే ఒక్కొక్క బ్యాచ్కి ఉంటుంది కాబట్టి సో ఇండివిజువల్ అటెన్షన్ కూడా ఉంటుంది. సో దాన్ని బట్టి మీ డిసిషన్ తీసుకోవచ్చు. ఇక యాజ్ ఆఫ్ నో ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ మనం చూస్తే నికే 3% ప్లస్, హాంకాంగ్ 1% ప్లస్ అండ్ షాంఘై కొద్దిగా ఫ్లాట్గా అయితే ట్రేడ్ అవుతుంది. జపాన్స్ నికే jumps over 3% as expectations that ruling party will opt for a snap out rise. సో అది జపాన్ నుంచి వచ్చిన న్యూస్. ఇక అమెరికన్ మార్కెట్స్లో కూడా నిన్న ఒక పాజిటివిటీ అయితే చూసాం. దాదాపు ఒక 1/4% మేర లాభాలన్నీ కనిపించాయి. గోల్డ్ ఫస్ట్ టైం 4600 మార్క్ని క్రాస్ చేసింది. సిల్వర్ 84, ఆల్మోస్ట్ $85 దగ్గర ట్రేడ్ అవుతుంది. దీనిలో కూడా చెప్పుకున్నట్టు డొనాల్డ్ ట్రంప్ అధికారంలో ఉన్నంత వరకు గోల్డ్ అండ్ సిల్వర్కి ఎలాంటి ఢోకా ఉన్నట్టయితే ఏం కనిపించట్లేదు. యాజ్ అవర్ స్టాండ్ మనం ముందు నుంచి చెప్తున్నట్టు 5 to 10% ఆఫ్ అలొకేషన్ ఆఫ్ గోల్డ్ కంపల్సరీ మన అసెట్ క్లాస్లో అయితే ఉండాలి, వితౌట్ ఎనీ డౌట్. క్రిప్టోస్లో బిట్కాయిన్ $91,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఆయిల్ కొద్దిగా పెరిగి $64 దగ్గర మనకు కనిపిస్తుంది. 3 to 4 వీక్స్ హై దగ్గర బ్రెంట్ అయితే ఉంది బికాస్ ఆఫ్ దిస్ టెన్షన్స్ వల్ల. ట్రంప్ సేస్ ఎనీ కంట్రీ డూయింగ్ బిజినెస్ విత్ ఇరాన్ విల్ ఫేస్ 25% US టారిఫ్. సో ఇప్పుడు ఇరాన్ మీద కళ్ళు పడ్డాయి కాబట్టి ఎవరైతే ఇరాన్తో వ్యాపారం చేస్తారో వాళ్ళకి ఆ దేశాల మీద 25% మేర టారిఫ్స్ విధిస్తామని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్తూ, ఎలా అయితే వెనిజులాను పూర్తిగా మెల్లిమెల్లిగా ఇబ్బంది పెట్టారో రష్యా, తర్వాత ఇప్పుడు ఇరాన్ కూడా అదే స్థాయిలో వాళ్ళని తొక్కిపట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ట్రంప్ సేస్ మైక్రోసాఫ్ట్ విల్ మేక్ చేంజెస్ టు ఎన్ష్యూర్ కన్జ్యూమర్ డోంట్ పే ఫర్ పవర్ యూజ్డ్ ఇన్ AI బిల్డౌట్. సో ఎవరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సెంటర్స్ కోసం ఖర్చు చేస్తున్నారో పవర్కి సంబంధించినవన్నీ కూడా వాళ్ళే చూసుకోవాలి అన్నట్టుగా కూడా డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు చేయడం కొద్దిగా ఇంట్రెస్టింగ్ అయితే కనిపిస్తుంది. ట్రంప్స్ క్రెడిట్ కార్డ్ రేట్ క్యాప్ ప్లాన్ హ్యాస్ అన్క్లియర్ పాత్, డివాస్టేటింగ్ రిస్క్స్ అన్నట్టుగా కూడా బ్యాంకర్స్ చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ మార్కెట్స్ పరంగా చూస్తే, సో మన మార్కెట్స్ పరంగా చూస్తే కొద్దిగా గిఫ్ట్ నిఫ్టీ యాజ్ ఆఫ్ ఒక పాజిటివ్ ట్రెండ్ అయితే మనకి కనిపిస్తుంది. ఒక 50 to 60 పాయింట్స్ ప్లస్ అయితే మనం చూసాము. బికాజ్ నిన్న వచ్చిన ఒక న్యూస్, డొనాల్డ్ ట్రంప్ అండ్ మోడీ గారి మధ్య చర్చలు అయితే జరుగుతాయి. మోస్ట్లీ ఇవాళ జనవరి 13వ తారీఖునే దీనికి సంబంధించిన ఒక క్లారిటీ రావచ్చు అని చెప్పి నిన్న US అంబాసిడర్ మాట్లాడిన మాటలు ఓవరాల్గా మన మార్కెట్స్ నష్టాల్లో ఉన్న వాటిని పూర్తిగా లాభాల్లోకి తీసుకురావడం అయితే జరిగింది. ఎంతవరకు ఇవి పాజిటివ్గా ఉంటాయి, ఏ లోపు చర్చలు అయితే సఫలీకృతం అవుతాయి అనివన్నీ పక్కన పెడితే, బట్ యాజ్ ఆఫ్ నో అయితే ట్రెండ్ కొద్దిగా పాజిటివ్గా అయితే కనిపించింది. బట్ ఇవంతా నిజంగా నిలబడుతుందా లేదా అనేది మాత్రం మళ్ళీ మనకు మార్కెట్ డిసైడ్ చేయాలి. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నిన్న కూడా దాదాపు 3,600 కోట్ల రూపాయల మేర వర్త్ ఆఫ్ స్టాక్స్ని సేల్ చేశారు. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మాత్రం కొనుగోలు చేస్తూనే ఉన్నారు. నిన్న కూడా దాదాపు 5,900 కోట్ల రూపాయల మేర వర్త్ ఆఫ్ స్టాక్స్ని మన వాళ్ళు బై చేశారు. అట్లా 3,000 crores 2,500 crores పర్ డే అమ్ముతూ వెళ్తుంటే FIs ఏ మేరకు మార్కెట్స్లో పంప్ చేస్తూ ఉండాలి, రిటైల్ ఇన్వెస్టర్స్ కూడా అదే స్థాయిలో మన మార్కెట్స్ నిధులు పంప్ చేస్తున్నప్పుడు మాత్రమే మనం ఈ మార్కెట్స్ గురించి ఒక పాజిటివిటీ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. రూపీ కొద్దిగా రికవరీ ₹90 పైన అయితే క్లోజ్ అయింది, ₹90.16 దగ్గర యాజ్ ఆఫ్ నో. ఇది దీని పరంగా చూస్తే నిన్న రిజల్ట్స్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి TCS అండ్ HCL టెక్ లాంటి ప్రధాన కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేశాయి. TCS రిపోర్టెడ్ దాదాపుగా ప్రాఫిట్స్లో 14% మేర క్షీణత నమోదైంది. 10,677 కోట్ల రూపాయల మేర నికర లాభాలని కంపెనీ అనౌన్స్ చేసింది. దాని గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. HCL టెక్ కూడా లాభాల్లో 11% మేర క్షీణత నమోదు చేసింది. ఓలా ఎలక్ట్రిక్ తమిళనాడులో కృష్ణగిరి ప్లాంట్ నుంచి శక్తి అన్న పేరుతో ఫస్ట్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ని నిన్న అనౌన్స్ చేసి రోల్అవుట్ చేయడం అయితే చూస్తున్నాము. ఇండియన్ హోటల్స్ తాజ్ అన్న ఏదైతే సోనిక్ సౌండ్ ఉంటుందో దానికి ఫస్ట్ సౌండ్ మార్క్ రిజిస్ట్రేషన్ అయితే చేశారు. ఎల్ఎన్టీ సాపురా షిప్పింగ్ ప్రైవేట్ లిమిటెడ్లో తన వాటాని 40% మేర వాటాని వీళ్ళు కొనుగోలు చేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ బ్యాటరీ స్టోరేజ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని
ఆ ఆలోచన ప్రస్తుతానికి విరమించుకున్నారు. చైనా నుంచి ఆశించిన స్థాయిలో సపోర్ట్ లభించకపోవడంతో ఉన్న వార్తలు అయితే నేను చూసాం. అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ దాన్ని తోసిపుచ్చింది. ఆ ప్రాజెక్ట్ అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది అన్నట్టుగా కూడా వెల్లడించని చూస్తున్నాం. సో ఇది మేజర్గా. మిగిలిన స్టాక్స్ పరంగా కూడా చూస్తే నిన్న టీసీఎస్ రెవెన్యూ ఒక పాయింట్లో అంటే క్వార్టర్ పరంగా చూస్తేనేమో 1.95% రెవెన్యూ పెరిగింది. సాధారణంగానే డిసెంబర్ క్వార్టర్ అనేది కొద్దిగా బలహీనంగా ఉంటుంది వీళ్ళకి. అండ్ దీనికి తోడు తాజాగా వచ్చిన లేబర్ కోడ్స్ నార్మ్స్ కూడా ఖర్చులు మరింతగా పెరిగేందుకు కారణమయ్యాయి. దీనివల్ల ఎస్టిమేట్స్ ఇన్ లైన్ ఉన్నప్పుడు కూడా ప్రాఫిట్స్లో మాత్రం 12% మేర క్షీణత మనకు నమోదైంది వెన్ కంపేర్డ్ విత్ ఇండస్ట్రీ ఎస్టిమేట్స్ పరంగా. ఎడ్బిట్ మార్జిన్స్ కూడా 25.17% ఉన్నాయి. ప్రాఫిట్స్లో 12% మేర క్షీణత నమోదైంది వెన్ కంపేర్డ్ విత్ క్వార్టర్ పరంగా మనం ఇక్కడ చూసినట్టయితే. కంపెనీ డివిడెంట్ని కూడా అనౌన్స్ చేసింది. ₹57 మధ్యంతర డివిడెంట్ని, ఇందులో ₹46 స్పెషల్ డివిడెంట్ కూడా ఉంది. అట్రిషన్ 13.5% మేర ఉంది. డీల్ విన్స్ రిమైన్ స్ట్రాంగ్ అట్ $9.3 బిలియన్ వర్సెస్ $10 బిలియన్ ఇన్ Q2. సో డీల్ విన్స్ కూడా సంతృప్తికరంగానే ఉన్నాయి. హెచ్సిఎల్ టెక్ రెవెన్యూ 6% మేర పెరిగింది. ఎబిట్ 14.23% మేర ఉండగా ప్రాఫిట్లు 4% మేర క్షీణత నమోదైంది. నెంబర్స్ బీట్స్ ఎస్టిమేట్స్, మిస్ ఆన్ ప్రాఫిట్స్. నెంబర్స్ ఎస్టిమేట్స్ కంటే పాజిటివ్గానే వచ్చినప్పుడు కూడా ప్రాఫిట్స్ అటు హెచ్సిఎల్ టెక్ అయినా టీసీఎస్ అయినా ఈ లేబర్ కోడ్ నామ్స్ వల్ల ప్రాఫిట్స్లో కొద్దిగా క్షీణత నమోదైంది. దాని ఇంపాక్ట్ అయితే చాలా క్లియర్ కట్గా చూస్తున్నాం. ఆనంద్ రాఠీ రెవెన్యూ ఫ్లాట్గా ఉంది, టోటల్ ఇన్కమ్ ఫ్లాట్గా ఉంది. రెవెన్యూ 22% మేర పెరగడం అయితే చూస్తున్నాం వెన్ కంపేర్డ్ విత్ ఇయర్ ఆన్ ఇయర్. బట్ క్వార్టర్ పరంగా 3% డౌన్. ప్యాట్ ₹100 కోట్ల ఉంది వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్ 30% మేర పెరగగా క్వార్టర్ పరంగా కేవలం ఒక 1/4% మేర మాత్రమే జంప్ చూసాం ప్యాట్లో. కల్పతరు సేల్స్ 14% మేర తగ్గింది. ఓవరాల్గా రియల్ ఎస్టేట్ కంపెనీస్ అన్ని కూడా ఈసారి కొద్దిగా భయపడుతున్నాయి. ఎందుకంటే ఆశించిన స్థాయిలో ప్రీ సేల్స్ బుకింగ్ కొద్దిగా జరగట్లేదు. అందువల్ల రియల్ ఎస్టేట్ ఫండ్స్లో కానీ రియల్ ఎస్టేట్ ఇండెక్స్లో కానీ కూడా కొద్దిగా మనకి బలహీనత, ప్రాఫిట్ బుకింగ్ అయితే కనిపిస్తుంది. కొద్దిగా జాగ్రత్తగా ఉందాం. స్టాక్స్ పరంగా ముతూట్ మైక్రోఫిన్ 20 తారీఖున భేటీ కాబోతున్నారు. ఎన్సిడిఎల్ ద్వారా నిధులు సమీకరించే అంశం మీద నిర్ణయం తీసుకునేందుకు ఇండి క్యూబ్ స్పేసెస్ భువనేశ్వర్కి వీళ్ళు ఎక్స్పాండ్ చేశారు. పాన్ ఇండియాలో 17 నగరాల్లో వీళ్ళ స్ట్రెంత్ ఇప్పుడు ఉంది. కేపీ ఎనర్జీ గుజరాత్ గవర్నమెంట్తో ఒప్పందం కుదుర్చుకుంది టు డెవలప్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ఫర్ దాదాపు ₹400 కోట్ల సంబంధించిన ప్రాజెక్ట్స్కి వీళ్ళు ఒక ఏర్పాటు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. మెజకాన్ డాక్ ఒక క్లారిఫికేషన్ ఇచ్చింది. కంపెనీ ఈజ్ ఇన్ నెగోషియేషన్స్ విత్ ఇండియన్ నేవీ ఆన్ ప్రాజెక్ట్ P75. ఇది ఆల్రెడీ కమిషన్ అయింది, ఆన్గోయింగ్ అవుతుంది. బట్ ఇంకా మరింత వీటిని పదును పెట్టే ప్రయత్నం. సికాల్ లాజిస్టిక్స్కి ₹4,038 కోట్ల మేర లెటర్ ఆఫ్ అవార్డు వచ్చినట్టు సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ నుంచి కంపెనీ అయితే చెప్తుంది. చాలా పెద్ద ఆర్డర్ ఇది, ఒకసారి క్రాస్ చెక్ కూడా చేసుకోవాలి. ₹4,000 కోట్ల మేర లెటర్ ఆఫ్ అవార్డు అనేది సికాల్ లాజిస్టిక్స్కి. And NLC India, the company approved the listing of ARM NLC India Renewables, approved dilution of 25%. సో నైవేలి రెగ్యులేటరీకి చెందిన రెన్యూబుల్స్ విభాగాన్ని సపరేట్గా విడదీసి లిస్ట్ చేసేందుకు దీనికి క్లారిఫికేషన్ అండ్ అనుమతి కూడా లభించింది. పిఎస్పి ప్రాజెక్ట్స్కి ₹61 కోట్ల మేర ఆర్బిట్రేషన్ అవార్డు వర్సెస్ భివాండి నిజాంపూర్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి వచ్చింది. సో ఇవన్నీ కూడా స్టాక్స్ పరంగా. ఫిఎం ఇండస్ట్రీస్లో HDFC 2% మేర వాటా కొనుగోలు చేసింది. 7.07% మేర వాటా ఉంది. ఫిఎం ఇండస్ట్రీస్ ఆటో అండ్ సిల్లో ఒకప్పుడు చాలా మంచి పేరు ఉండేది. సాయి సిల్క్స్ కళామందిర్ తమిళనాడులో 4,000 SFTతో ఒక కొత్త స్టోర్ని లాంచ్ చేశారు. సో ఇవన్నీ కూడా స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా చూస్తే. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో US రెజ్యూమ్స్ ట్రేడ్ టాక్స్ విత్ రియల్ ఫ్రెండ్ ఇండియా. సో రియల్ ఫ్రెండ్స్ ఎప్పుడు మాట వచ్చినా కూడా వాళ్ళిద్దరూ కలిసి మళ్ళీ కూర్చొని ఒక ఒప్పందానికి వచ్చే అవకాశం ఉంటుంది. సో నో పార్ట్నర్ ఈజ్ మోర్ ఎసెన్షియల్ దాన్ ఇండియా అన్నట్టు సెర్జియో గోర్ US అంబాసిడర్ డెసిగ్నేట్ ఇండియా మాట్లాడటం. దాంతో నిన్న మార్కెట్స్లో ఒక్కసారిగా యూటర్న్ తీసుకొని మార్కెట్స్ పైకి రావడం అయితే చూసాము. Nivilli Tata set to join Sir Ratan Tata Trust Board. Apollo demerger, a biz call taken for shareholders. సో ఫ్యామిలీలో డిఫరెన్సెస్ ఏమీ లేవు. షేర్ హోల్డర్స్ వెల్త్ ఇంక్రీజ్ చేసే క్రమంలోనే అటు ఫార్మసీ బిజినెస్ని అండ్ డిజిటల్ బిజినెస్ని వాళ్ళది ఏదైతే ఇది ఉందో ఆ రెండు డిజిటల్ హెల్త్ బిజినెస్ని రెండు విడదీసి చేయాలన్న ఆలోచన కేవలం షేర్ హోల్డర్స్ వెల్త్ ఇంక్రీజ్ చేయడం అన్నట్టుగా కూడా నిన్న అపోలో హాస్పిటల్స్ MD సునీతా రెడ్డి గారి ఇంటర్వ్యూ ఇక్కడైతే చూస్తున్నాం. నో మండే బ్లూస్, స్ట్రీట్ బ్యాక్ ఇన్ గ్రీన్ ఆల్రెడీ డిస్కస్ చేసిన అంశాలే. ఇండియా జర్మనీ సీల్ 19 డీల్స్ అక్రాస్ డిఫెన్స్, టెక్, మినరల్స్.
రీటైల్ ఇన్ఫ్లేషన్ 3 నెలల గరిష్ట స్థాయికి చేరి 1.3% నమోదైంది డిసెంబర్ నెలలో. అంతకుముందు 0.4% ఉన్నది, కొద్దిగా పెరగటం అయితే చూస్తున్నాం. బట్ సంభవ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా 4% దాకా ఇన్ఫ్లేషన్ ఉంటుందని ఒక అంచనా ఉన్న తరుణంలో ఇదేం పెద్దగా అటు మార్కెట్స్ని కానీ మన థాట్ ప్రాసెస్ని కానీ మన గ్రోత్ ప్రాసెస్ని కానీ హ్యామర్ చేసే అవకాశం అయితే లేదు. నెట్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ జనవరి 11 వరకు 8.8% వృద్ధి నమోదు చేసింది. బడ్జెట్ టార్గెట్ 25.2 లక్షల కోట్ల రూపాయలుగా ఉండగా నెట్ రీఫండ్స్ కొద్దిగా అయితే బలహీనపడ్డాయి. బట్ ఓవరాల్గా డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ అనేది పాజిటివ్ మోడ్లో వెళ్తున్నాయి. హెచ్సిఎల్ఓ జైడస్ టు సెల్ క్యాన్సర్ బయోసిమిలర్ డ్రగ్. సో కాస్ట్ దాదాపు 70% తక్కువగా ఉన్న తరుణంలో సుప్రీం హైకోర్టు నుంచి ఒక ఊరట లభించే అంశం జైడస్ క్యాన్సర్ బయోసిమిలర్ డ్రగ్ని ఇండియాలో సెల్ చేసుకునేందుకు. టీసీఎస్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన అంశాలే, హెచ్సిఎల్ టెక్ కూడా ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన పాయింట్లే. ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ టైంలో మార్కెట్స్ కొద్దిగా ఒడిదుడుకుల్లో ఉండి వోల్టాలిటీగా ఉండడంలో ఇన్వెస్టర్స్ కొంతమంది ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ వైపు కూడా దృష్టి సారిస్తున్నారు. ఫ్లెక్సీ క్యాప్ 1 ఇయర్లో దాదాపు 13% మేర రిటర్న్స్ ఇవ్వడం, కనిష్టంగా 11 నుంచి 10.5 నుంచి గరిష్టంగా 13% మేర రిటర్న్స్ ఇవ్వడం చూస్తున్నాం. హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ దాదాపు 96,000 కోట్ల రూపాయల అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ కూడా ఉంది. స్మాల్ క్యాప్ ఫండ్స్ అట్రాక్టెడ్ 52,321 crores ఇన్ 2025 అప్ ఫ్రమ్ 32,223. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈసారి ఇన్వెస్టర్స్ కొద్దిగా మెచ్యూర్ అయ్యి మార్కెట్స్ పడ్డా కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో తమ పెట్టుబడులను కొనసాగిస్తూనే ఉన్నారు. ఎన్ఎస్సి బిఎస్సి జనవరి 15వ తారీఖున సెలవు ప్రకటించాయి, ఎందుకంటే అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి మహారాష్ట్రలో. ఈ నేపథ్యంలో మనకు సెలవు కలిసి వచ్చింది పండగ రోజున. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో డిటర్మైన్ టు క్రాస్ ఫినిష్ లైన్ ఆన్ ట్రేడ్ డీల్ యుఎస్ఎన్వై గోర్. ఇవన్నీ మనం చూసిన అంశాలే. ఐఎఫ్సి నిన్న 15% మేర పెరిగింది. మైథాన్ అల్లాయిస్ రెగ్యులర్ వాల్యూమ్స్తో పోలిస్తే 13% పెరిగి 438 రెట్ల అధిక వాల్యూమ్స్తో స్టాక్ల నుండి జంప్ అయితే చూసాం. ఐటీసీ వరుస నష్టాలకు బ్రేక్ పడి నిన్న కొద్దిగా రికవర్ అయితే అయింది. తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ 39 నెలల గరిష్ట స్థాయికి చేరింది. ఈ ఏడాది ఇప్పటివరకు ఫైనాన్షియల్ ఇయర్లో 40% మేర స్టాక్లు జంప్ అయితే చూసాం. చైనా పీవీసీ రీథింక్ టు హెల్ప్ ఇండియాస్ పైప్ మేకర్స్. ఇక్కడ చైనా ఏంటంటే ఆ పైప్ మేకర్స్కి ఇంతకాలం పీవీసీ పాలివినైల్ క్లోరైడ్కి వాళ్ళు ఇస్తున్న బెనిఫిట్స్ని కొద్దిగా ఆలోచిస్తోంది అన్నట్టుగా కూడా, ఎందుకంటే ఎక్స్పోర్ట్ టైటింగ్ చేయడంతో పాటు అక్కడ ఇస్తున్న బెనిఫిట్స్ని వాళ్ళు ఆలోచిస్తున్నారని ఒక థాట్ ప్రాసెస్ చేసింది. చైనాస్ ఫైనాన్స్ మినిస్టర్ హస్ అనౌన్స్డ్ ద రిమూవల్ ఆఫ్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ఎక్స్పోర్ట్ రిబేట్స్ ఆన్ సస్పెన్షన్ గ్రేడ్ పీవీసీ. దీంతో మనకి ఆ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ దొరుకుతుంది. చైనా నుంచి పీవీసీ ఇండియాలోకి దిగుమతి కావడం అనేది కొద్దిగా తగ్గుతుంది. ఒకవేళ అదే కనుక జరిగినట్టయితే ఇండియన్ పీవీసీ మేకర్స్కి కొద్దిగా పాజిటివ్ అవుతుందని ఒక వార్త అయితే చూస్తున్నాం. గత కొద్ది కాలం నుంచి ఈ ప్లాస్టిక్ పైప్ సెగ్మెంట్లో మెజారిటీ ఆఫ్ ది స్టాక్స్ అన్ని కూడా 25% మేర పతనం అవుతూ వచ్చాయి. ప్రిన్స్ పైప్స్ దాదాపు 40% మేర క్షీణించింది ఈ ఇయర్లో. బట్ ఇప్పుడు చైనా తీసుకున్న ఈ నిర్ణయంతో, చైనా తీసుకున్న ఈ ఆలోచనతో మేబీ అక్కడి నుంచి కొద్దిగా మనకి ఇంపోర్ట్స్ కనుక తగ్గినట్టయితే దేశీయ కంపెనీస్కి ఒక బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ నేపథ్యంలో కొద్దిగా మనకు సుప్రీం ఇండస్ట్రీస్ కానీ, ప్రిన్స్ పైప్స్ కానీ ఇలాంటి స్టాక్స్ డీసెంట్గా గెయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయనేది మెజారిటీ ఆఫ్ ది బ్రోకింగ్ కంపెనీస్ చెప్తున్నమాట. అదే ఈ స్టోరీ సారాంశం. ఫిజిక్స్ వాళ్ళ ఈ 2029 వరకు ప్రతి ఏడాది 70 ఆఫ్లైన్ సెంటర్స్ని ఇండియాలో ఏర్పాటు చేయాలన్న ఆలోచనలు ఉన్నారన్నట్టుగా కూడా ఒక వార్త అయితే చూస్తున్నాం. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.